and non-teaching staff. On this occasion, first, I want to congratulate our President, Rajendra Reddy, because today's chief guest is a very eminent person and we don't know until he arrives to our hostel. And we are once again thankful to Rajendra, our President, to call him as chief guest. So, from the bottom of my heart and on behalf of Women's Education Society, I am expressing my deep gratitude to our chief guest, Rajendra Vichipelli, to be present here. And I want to say one thing, because just now I came to know that I know his father very well, whose name is D.R. Maipal Rao. అంటే నేను ఏడీఏ ఉండగా వాళ్ళ ఫాదరు రెగ్యులర్గా డిపార్ట్మెంట్ పనుల దగ్గరికి వస్తుండే. అంటే ఇప్పుడు వచ్చినాక తెలిసింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ కన్ఫ్యూజ్. గిచ్చిపల్లి రాజన్న నా ప్రిన్సిపాల్ గారు వచ్చి గిచ్చిపల్లి రాజేందర్ గిచ్చిపల్లి మనకు చీఫ్ గెస్ట్ అంటే కొంచెం కన్ఫ్యూజ్ అయిపోయాను. అంటే మరి మనకు చీఫ్ గెస్ట్ అంటే కొంచెం ఎమినెంట్ పర్సన్ కావాలా, ఈ గిచ్చిపల్లి అని నేను చూసినా నేను అనుకుంటున్నాను. I thought he is the resident of Gishelli because of having such a highly educationist social worker and who is very kind man of humanity. అయితే చీఫ్ గెస్ట్ గురించి చెప్పడం అయిపోయింది. ఇక సంప్రదాయం ప్రకారము టీచర్స్ డే ఇంపార్టెన్స్ ఏంది, ఇది ఎట్లా ఏర్పడింది అంటే మనందరికీ తెలుసు. 5th September is the Teachers Day. It is the birthday of ఫార్మర్ ప్రెసిడెంట్ సర్వేపల్లి రాధాకృష్ణన్. అయితే ఆ రోజులలో మనం ఏం చేస్తామో మన ఆశ గురు శిష్యుల సంబంధంతో లెక్క టీచర్స్కి. ఇప్పుడు రోజులు మాట్లాడి ఎన్నో కాలచక్రంలో మార్పులు వస్తున్నాయి. పాత రోజులు లేవు. పాత రోజుల్లో గురు శిష్యుల సంబంధం అంటే తల్లిదండ్రుల కంటే ఎక్కువ ఉంటుండే. అయితే ఇప్పుడు బికాస్ ఆఫ్ సో మెనీ రీజన్స్ చాలా పరిస్థితులు మారిపోయి దానికి అనుకూలంగా అందరూ నడుకోవాల్సి వస్తున్నది. ఇప్పుడు గురు శిష్యులను తీసుకుంటే మీరు చూడండి, వివేకానంద పేరాగా ఇమ్యూనిటీ ఏమొస్తుంది, ఆయన గురువు ఎవరు, రామకృష్ణ పరమహంస. మరి ఇప్పుడు ద్రోణుడు గురువు వస్తే ఏమొస్తుంది, శిష్యుడు కౌరవ పాండవుడు. అదేవిధంగా మరి ఇప్పుడు అలెగ్జాండర్ ఉన్నప్పుడు ఎవరో అడిగినాడు ఏమని, ఇప్పుడు ఈ భూమి మీద అందరికంటే ఎక్కువ ప్రేమించే వ్యక్తి ఎవరు అంటే ఇమ్మీడియట్ ఏం చెప్పిండు, నో డౌట్ నేను మా తల్లిదండ్రులను ప్రేమిస్తాను, ఎందుకంటే వాళ్ళు నేను ఈ భూమి మీద వస్తున్నందుకు కారణం. కానీ ఇమ్మీడియట్ ఆయన ఏమన్నాడు, అది కరెక్టే, నేను ఈ భూమి మీద వస్తున్నందుకు కారణము మా తల్లిదండ్రులు అయితే ఈ భూమి నుండి నేను స్వర్గంకు తిరిగి పోతందుకు నాకు గురువు కారణం. అందుకని నేను తల్లిదండ్రుల కంటే ఎక్కువ గురువును ప్రేమిస్తా. మరి మీరే డిసైడ్ చేయని చెప్పాడు. అంటే గురువు ప్రాధాన్యత ఎట్లా ఉందో చూసుకోండి. ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు ఈవెన్ ఎంత పెద్ద పోస్ట్లో ఉన్నా సరే టీచర్ అనగానే ఒక పెద్ద గురుభావం ఏర్పడుతుంది. తప్పనిసరి లేచి నిలబడేస్తుంది. ఇంకో ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. ఇప్పుడు మన శంకర్ దయాళ్ శర్మ ప్రెసిడెంట్ ఉన్నప్పుడు ఆయన ఖతారో ఊరిలో పోయినప్పుడు ఆ ఊరి ప్రెసిడెంట్ ఎయిర్పోర్ట్ దాకా వచ్చిందట. ఎయిర్పోర్ట్ దాకా వచ్చి ట్రైన్ దాకా వచ్చి సరే అతను సరిపోలేదు. మళ్ళా ప్లేన్కి వెళ్ళి కారు దగ్గర పోయిండు. కారు దగ్గర పోయి ఏం చేసిండు, డ్రైవర్ని దించేసి ఈయనే కారు నడుపుకుంటా ప్యాలెస్ పోయిండు. అంతా పరేషాన్ అయిపోయిండు. కానీ ఏంది ఇప్పుడు సాధారణంగా ఆయన రాజు ఎయిర్పోర్ట్కే రాడు. మరి ఎట్లా వచ్చిందంటే ఆయన స్పీడ్గా చెప్పినట్టే ఆయన పూనాలో ఎడ్యుకేషన్ చేయంగా శంకర్ దయాళ్ శర్మ టీచర్ ఉన్నాయట. అయితే ఇప్పుడు గురుభక్తి అంటే ఎక్కువ తెలుసుకుంటాము. మరి అటువంటి గురుకుల దినోత్సవం ఇప్పుడు మనం ఇంత ఇంపార్టెన్స్ చేస్తున్నాము. ఇప్పుడు రోజు పేపర్ చూడండి, మొత్తం గురు పూజ దినోత్సవం గురించే ఉన్నది. ఇప్పుడు ఈ పురస్కారాలు ఎన్నో ఇచ్చిండ్రు. ఏంటి ఇప్పుడు 103 పురస్కారాలు ఒకటి. ఆ పురస్కారాలు ఎందుకు ఇస్తున్నాము, కేవలము వాళ్ళకు రాక వాళ్ళని చూసి మరి నాకెందుకు రాలే, ఆ విధంగా నేను పనిచేస్తానని ఉపాధ్యాయుల విషయంలో జరుగుతున్నది. అదేవిధంగా ఇప్పుడు ఈ గురుకుల దినోత్సవంగా నేను ప్రత్యేకంగా మన టీచర్స్కు చెప్పేది ఏంటంటే, ఎంతైనా కాలం మారిపోయింది. మరి సంబంధాలు పాత శిష్యులు తిరిగి ఉన్నాయి. ఇప్పుడు చేంజ్ అవుతూ ఉంటాయి. ఏదేమైనా కానీ
మరి ఈ సంబంధాలని మనం ఈ టీచింగ్ ప్రొఫెషన్ మీద చిత్తశుద్ధి ప్రగాఢ విశ్వాసం ఉన్న వాళ్ళే కరెక్ట్ పనిచేయగలుగుతారు. ఇప్పుడు నేను ఎందుకు చెప్తున్నా అంటే చాలామంది టీచర్లు నా మీద తీసుకుంటారు. ఎందుకంటే నాకంటే పెద్ద అయినా రిటైర్డ్ మాస్టరే, నాకంటే చిన్న అయినా రిటైర్డ్ మాస్టరే, నాకంటే చిన్న అయినా వాడు మొత్తం డెడికేటెడ్. మీకు తెలుసో లేదో కానీ చాలా డెడికేటెడ్గా చాలా తక్కువ మంది ఉంటారు. మా అన్న అయితే ఇక డెడికేటెడ్ కాకుండా కానీ తెలుస్తుంది. అంటే టీచర్స్ గురించి వాళ్ళ క్యారెక్టర్ గురించి నాకు చాలా తెలుసు. మీ దగ్గర మీరంతా తెలుసుకుంటుంది. అందుకని నేను టీచర్ల గురించి ఎప్పుడు మాట్లాడుకుంటా. మరి ఇప్పుడు ఫైనల్ ఏంటంటే ఇప్పుడు మొట్టమొదటి మనం దేంతో స్టార్ట్ చేసినాము, ఎక్కడ పోయినా కానీ గురు బ్రహ్మ, గురు విష్ణు, గురు దేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ, తస్మై శ్రీ గురువే నమః. అంటే ఇప్పుడు మనం ఇండివిజువల్గా ప్రతిరోజు ఎవరినో ఒకరు పూజ చేస్తుంటాము. అయితే ఒక గురువు పూజ చేస్తే బ్రహ్మ, విష్ణు, మహేశ్వరం అందరినీ పూజ చేసినట్టు లెక్క. దీనికి ఇది నేను ఎన్నో రోజులు ఎంతో మందిని అడిగిన, అసలు ఈ శ్లోకం ఎట్లా వచ్చింది, ఇది చదవడం ఎన్నో పుస్తకాలు చదవగా నాకు ఒక పుస్తకంలో కనపడ్డది. ఏంది, ఒక ఊరిలో ఒక గురువు ఉంటాడు. ఆయన ఎంతో మందికి ఆశ్రమం ఉంటుంది, ఎంతో మందికి చెప్తా ఉంటాడు. అయితే ఆ ఊళ్ళో ఉన్న ఇద్దరు తల్లిదండ్రులు బాగా ముసలైపోతారు. ఆయన పిల్లగాన్ని కూడా పోయి ఇప్పుడు మేము ముసలైపోయినాము మా అయ్య, ఈయనకు విద్యాబుద్ధులు లేపాలంటే సరే ఉంచుకుంటాడు. కొన్ని రోజులు అయిపోతుంది, ఒక 15-20 ఏళ్ళు అయిపోతుంది, ఈయనకు 25 ఏళ్ళు వస్తాయి. ఈయనకు ఏం తెలుస్తుందంటే సరళంలోనే ఆ గురువు గారు మరణిస్తాడు. బాగా సిక్ అయిపోతాడని తెలిసిపోతుంది ఏదో ఒక రకంగా. దాంతోనే కొంచెం సిక్ కాగానే అందరికి సిక్ అయిపోయిందని తెలియగానే ఒక్కొక్కరు అందరూ వెళ్ళిపోతారు. ఆఖరికి ఎవరు మిగులుతారు, గురువు శిష్యుడు ఇద్దరే మిగులుతారు. అయితే ఇప్పుడు శిష్యుడు ప్రతిరోజు ఆయనకు సేవ చేస్తుంటాడు, 24 గంటలు సేవ చేస్తుంటాడు. ఆయన ఎట్లా సిక్ అయిపోతాడంటే మొత్తం లేప్రసీ వస్తుంది, లేని పురుషులు అయిపోతాడు. అయినా కానీ ఆయన వెళ్ళిపోడు. దానికి ఇప్పుడు ఆ దేవలోకం మీద కాంట్రవర్సీ ఏంటంటే చెప్తామంటే లేదు నేను వెళ్ళిపోతాను, నేను వెళ్ళిపోను, నేను సేవ ఇస్తుంటాను. తర్వాత విష్ణువు అయినాక బ్రహ్మాస్త్రుడు, ఆయన కూడా ఇదే విధంగా చెప్తాడు. చెప్తే లేదు నేను పోయే ప్రసక్తి లేదని ఇంకేదో ఆశ చూపిస్తాడు. మనం చూపిస్తాం కదా చెప్పాడు చోట్ల అదే ఉంటాడు. లాస్ట్కి శంకరుడు వస్తాడు. ఆయన కూడా ఎన్ని ఆశలు చూపించినా కానీ ఆయన ఆ గురువుకు ఈ 3 దేవతలు వచ్చినాక సేవ చేస్తూ ఉంటాడు. లాస్ట్కి అందరూ పోయినాక ఇప్పుడు అంటే ఈ శ్లోకం ఎట్లా వచ్చింది బాగా అర్థం చేయండి. నేను ఎంతవరకు కరెక్ట్ చెప్తున్నాను, ఇది కరెక్టే. దాన్ని బట్టి ఇప్పుడు ఏమైపోయింది, గురువు బ్రహ్మ, గురువు విష్ణు. మొదలు బ్రహ్మదేవుడు వచ్చిండు, తర్వాత విష్ణు వచ్చిండు, గురువు దేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ, తస్మై శ్రీ గురువే నమః. అంటే గురువు ఏబట్టి 3 దేవతలు ఈయనకు వచ్చి ఈయన శిష్యుడి దగ్గరకు వచ్చి ఈయన దర్శనం ఇచ్చిపోయిండు. అంటే అంత గురువు ప్రభావము, గురువు సేవా ప్రభావం అంత ఆ విధంగా ఉంటుంది. మరి ఇప్పుడు వీళ్ళందరూ పూర్వకాంక్షలు లేకుండా కానీ మన టీచింగ్ స్టాఫ్తోని ఈ సంబంధాలు నిలబెట్టి మరి టెక్నికల్ పీరియడ్ వచ్చింది కనుక దాన్ని కూడా మీరు గణన తీసుకొని స్టాఫ్ కూడా ఎంతవరకు చేస్తారో ఫైనల్గా ఏం చెప్తున్నామంటే ఇవన్నీ కౌంటర్ తీసుకొని మళ్ళీ వచ్చే 5th సెప్టెంబర్ వరకు మన ఉమెన్స్ సొసైటీగా అభివృద్ధి ఎంతవరకు వస్తుంది మనం ఒకసారి రివ్యూ చేసుకున్నాము. మరొకసారి ఈ సందర్భంగా ఐఎమ్ వెరీ మచ్ థ్యాంక్ఫుల్ టు అవర్ చీఫ్ గెస్ట్ మిస్టర్ రాజేందర్ he was in America 30 years before and now he is regularly coming to India and coming to Islamabad and this time he came to our. So dear students, it's a good and great time to interact with the students of the eminent institution in Telangana on this auspicious occasion. I'll be presenting in a nutshell what plan of action the students of any category, might it be arts, science, commerce, whatsoever it may be, they need to inculcate in order to excel and give peak performance. Since it goes without saying that all the eminent personalities, and so
you are going to, on this auspicious occasion, all the students, might it be intermediate, degree, sciences, arts, commerce, anyone who is going to give an acceptable challenge that by next 5th September 2024, now it is 5th September 2024, by next 5th September 2025, we will be better than the best than what we are today. This should be endorsed by you, each and every student over here through your clap that మేము ఖచ్చితంగా చేస్తాము. Are you getting my concept? Yes. Telugu English? Yes. Because the time limit is there, I am just giving a micro part over here. Here you are in a zone of success. You are in a zone of optimism. You are in a zone of educacy. Generally, everyone knows in times of social studies, democracy is for the people, by the people, of the people. And educacy is for the students, of the students, by the students. So you are very lucky to have a part as a student of this eminent institution, and you are going to prove yourself never before, ever after. With this vision I am giving here, and we will have frequent visits over here to interact with the students under our foundation, Nizamabad Mission 1000 and Rotary Club of Nizamabad and Reforms Future Minds. Here our vision is a selfless organization. What best we can do? The first part is, if anybody is interested to move abroad after degree, in the form of our organization, Nizamabad Mission 1000, under our founder, his guidance and support, Rajendra Dijpalli sir, and eminent supporter Rajas Mandana sir, as a coordinator, I think the best to the students. And if you have any queries, you can join our group and get the perfection. Generally, across the globe, 10 plus 2 plus 4 years. After that, you can go for MS. Generally, we have the habit of going to Instagram. How many followers do I have? How many people I am following? Execute this. I heartily thank the management, and in future, as frequently as possible, you should be ready with as many problems as possible, as many questions and queries as possible. And we are here on behalf of this greatest organization, Women's Club of Nizamabad, to do our best, and wishing you all the very best, and all the teachers, wishing the Teachers' Day wishes from my side and our Mission Nizamabad and 1000 side. Thank you very much. Yes. Thank you. Are you listening to me? Yes. And first of all, I would like to congratulate all the teachers on this occasion of Teachers' Day. I am a common man. Just my name is Ramakrishna. I am president last year Rotary Club of Nizamabad. And today I want to touch upon two topics. One is benefit of a teacher, benefit of a good teacher. And second is about అందరికి తెలుగు కంఫర్టబుల్, హిందీ కంఫర్టబుల్ అంటే నేను చెప్పే ఫ్యూ సెంటెన్సెస్. ఎవరైనా బెనిఫిట్ ఆఫ్ టీచర్ ఎక్స్పీరియన్స్ చేశారా? మీ గ్రూప్లో ఎవరైనా టీచర్తో బెనిఫిట్ అయ్యారా? ఒక్కరు ఎవరు ఎస్ ఎవరన్నారు? నోబడి గారు బెనిఫిట్. మేడం, they have said yes because of your presence. Okay, leave it, don't come out. I tell one example of live example. నాదే చెప్తాను. నేను ఒక టీచర్, ఇద్దరు టీచర్స్తో లైఫ్లో బెనిఫిట్ అయ్యాను. వన్ ఈజ్ ఇన్ 10th క్లాస్. అప్పుడు నేను 10th మ్యాథ్స్ క్వార్టర్లీ పేపర్ నా చేతికి ఇచ్చారు. మై స్కోర్ ఈస్ 16 marks out of 100. వాజ్ ఇట్ గుడ్? థ్యాంక్ యూ. అప్పుడు మా క్లాస్ టీచర్ రామకృష్ణ ఉన్నాడు అనమాట. ఆయన ఏం చేశాడు, అరే నీ పేరు నా పేరు ఒకటేరా, నేను టీచర్ ఏంటి, నీకు 16 మార్కులు ఏంటి, నా పరువు పోతుంది, ఐ విల్ ఇంప్రూవ్ అన్నాడు. సార్ నేను దుకాణం కోసం పొట్లా, సారీ అంత మరి అంత కాదు, నేను 76. ఐ గాట్ 76. అప్పుడు మాకు కాన్సెప్ట్స్ రైడర్స్ అని ఉండేది, సిద్ధాంతాలు రైడర్స్ అని ఉండేది. ఆ రోజు మా సార్ అన్నాడు, గారే ఇది చాలా కాంప్లికేటెడ్, నువ్వు ఎక్స్ప్లెయిన్ చేయండి. సార్ నాకేనా, నేను వాళ్ళకని చెప్తాను. నేను నువ్వు చెప్పురా చెప్తావు అన్నాడు. ఆ రోజు నేను ఐ వాజ్ క్లాస్ టీచర్ అండ్ మ్యాథ్స్ టీచర్. నేను 3 కాన్సెప్ట్స్ చెప్పినాను. ఆ 3 2 10th క్లాస్ ఫైనల్ ఎగ్జామ్స్ వచ్చినాయి. అప్పుడు నా స్కోర్ మీరు అన్నట్టు 92 ఉన్నాడు. దిస్ ఈస్ ద ఇంపాక్ట్ ఆఫ్ ఎ టీచర్. ఐ ఆమ్ వెరీ సారీ టు సీ ద స్టేట్ నో స్టూడెంట్ ఈస్ రియలైజింగ్ ది ఇంపార్టెన్స్ ఆఫ్ టీచర్ టుడే. ఐ రిక్వెస్ట్ స్టూడెంట్స్ టు కాన్సన్ట్రేట్ ఆన్ ద టీచర్స్. ఇప్పుడు ఒకప్పటిలాగా గురువులు శిష్యులకు చెప్పేది ఇప్పుడు పోయింది.
ఫీజు కడుతున్నారా మీరు? ఎవరు కడుతున్నారు? ఎవరు కడుతున్నారు? పేరెంట్స్. అప్పుడు డిమాండ్ ఒక టీచర్. కాబట్టి ఇది నేర్చుకోవాలి. అండ్ దిస్ ఇస్ ఫస్ట్ కాన్సెప్ట్. అట్లా అంటుంటారు అని జన్మభూమికి మనం పైకి వచ్చినాక ఏమైనా చేయాలి అని దాంట్లో సారాంశం ఉంటుంది. ఆ కరెక్ట్ సార్, వాట్ ఈస్ నాకు కావట్లేదు. అయితే రాజేందర్ గారు ఏం చేశారు కదా ఇన్వాల్వ్ అయ్యేది. అయితే నా ల్యాండ్ అంటే వాళ్ళు 35-40 years చాలా కష్టపడ్డారు. మా కష్టాలు నెక్స్ట్ జనరేషన్ రావద్దు అని చెప్పేసి ఇక్కడ నిజామాబాద్ స్టూడెంట్స్ సపోర్ట్ చేద్దామని రోటరీ క్లబ్ను అప్రోచ్ అయింది అనమాట. ఇక్కడ లోకల్లో మీరు సపోర్ట్ చేసి సెలెక్ట్ చేసి స్టూడెంట్స్ని వాళ్ళకి గైడ్ చేద్దాము అని చెప్పేసి అన్నప్పుడు రోటరీ క్లబ్ వాళ్ళు అప్రోచ్ అయ్యి నన్ను చంద్రశేఖర్ సార్ని కోఆర్డినేటర్గా పెట్టారనమాట. అప్పటి నుంచి ఆల్మోస్ట్ 3 yearsలో వీ వాంటెడ్ టు సపోర్ట్ 100 students. బట్ లాస్ట్ ఇయర్గా వీ క్రాస్డ్ 150. Now almost 200 students have taken support from our platform. That is Nizamabad Mission Program. అయితే దీంట్లో ఎవరికైనా మీకు యుఎస్కి వెళ్ళాలని ఆశ ఉందా? చేతులు లేమండి. With admission of there, I am taking some time. Hope you don't mind. You want to go to this? Yes, you take. Happy Teachers Day for all. Yes. ఆ డీటెయిల్స్ మేము మన ప్రిన్సిపాల్ మేడం షేర్ చేస్తాము. ఇఫ్ ఎనీ స్టూడెంట్ ఈస్ ఇంట్రెస్టెడ్ మేడం, అండ్ వీ డోంట్ గివ్ యూ డైరెక్ట్ ఫైనాన్షియల్ ఎయిడ్, వీ సపోర్ట్ యూ స్టార్టింగ్ ఫ్రమ్ సెలెక్షన్ ఆఫ్ తిరుగుతున్నాను నేను చెప్పి అట్లా ఎవరో ఫ్యాంటసీతో పోతుంటారు, చాలా కష్టాలు ఫేస్ చేస్తారు. అట్లాంటి వాళ్ళకి మా ప్లాట్ఫామ్కి ధైర్యాన్ని ఇస్తుంది. దట్ ఈస్ నిజామాబాద్ మిషన్ 100, మిషన్ 1000 now. అనిల్ రెడ్డి గారు, ప్రిన్సిపల్ భారతి గారు, my team of Rotary here, and also the teachers for giving me this great privilege and honor of coming here as a guest and addressing you. I would like to first wish you all a very, very happy Teachers' Day. Dear students, teachers play a very important role in the development of a student, and our scriptures have given the highest place of honor to our teachers. And as Kishan Reddy garu rightly said, you know, our scriptures have said, Guru Vishnu, Guru Devo Maheshwara, Guru Sakshat Parabrahma, Tasmai Shri Guruve Namah. That means the Guru is above even parents. And a teacher makes so many sacrifices, personal and professional, to inculcate values, skills, and life's lessons to the students. Dear students, these are the precious years of your lives. Please develop good habits, develop discipline, and learn as much as you can in this august institution. I have been told that this great institution has produced some great alumni that have contributed to the state and the country. So I'm sure this present plot will continue to do the good work and bring glory not only to this institution but also to the state and country. Now, as Kishan Reddy garu rightly said, September 5th is the birthday of the second vice president, the first vice president and second president of our country, Sarvepalli Radhakrishnan garu. To commemorate his birthday, we celebrate Teachers' Day, and he was one of the eminent teachers. And I am told that in 1962 he had visited Nizamabad as a president of India, and the people of Nizamabad gave him one of the greatest welcomes to any leader in this part of the state. And if you see the road, the Rashtrapati Road, it was named after his visit to commemorate the visit of the President of India to Nizamabad. Now, I would like to speak a little bit about our mission Nizamabad 100, which has been renamed as Mission Nizamabad 1000 now. My friend
Shekhar and Ramakrishna Garu briefly spoke about it. But before I speak about my mission, I need to give you a short description about myself. I am from Nizamabad, and I did my 2 MBAs here, and I went to US and did my MS Computer Science 20 years back, and I've been working in the US for the last 27 years. And 5 years back, I think, we wanted to do something for the people of Nizamabad who wanted to aspire to study in the US. And we started this program called Mission 100. We give any student who wants to study abroad, we give them all the information. We guide them how to apply for colleges there. We also, Rotary Club, I've been told, has tied up with a couple of financial institutions to give soft loans to students, especially from economically disadvantaged classes, so the society to come, to take these loans and come to the US and aspire for an American dream. Dear students, education is the key to success. Education is the key, is a stepping stone to your progress. So if you are aspiring for great success and a higher altitude, I would suggest that you go for higher studies, and America offers you some of the best education and education institutions. You can, if anybody is interested, I saw one great girl who stood up and gave her opinion, her views on her ambition. I hope you girls also can aspire to dream a much bigger dream, get a much bigger education, and show a path to the other students from your college, from your families, from the society. I'm very proud to say that one girl from within our community here, former Rotary President Darshan Singh's daughter, came to the US on MS Computer Science. I mean, she was the first generation from her family to come to the US. I was amazed at her confidence and her strength. But I'm more amazed by her family's decision to allow her daughter to come to the US and take up a dream of getting a higher education, MS Computer Science. And she was able to complete her MS. Please, anybody who is interested in this studying abroad can approach Rotary Club. We will work with the Rotary Club, and we will give you all the guidance that we can for you to aspire for higher education and higher goals. Finally, I would like to say, because today is the Teachers' Day, I would like to pay my humble tribute to all the teachers who sacrifice so much to put the students' dream above their own, their own aspirations. Here I would like to say, point out, my own classmate, Chandrasekhar Garu, who has taken up this noble profession of teaching. And he's doing a wonderful job of guiding students, not only through his institution and Mission 100, but also he's opened up an institution called Future Minds, where he inspires and gives knowledge and skills to the students. Chandrasekhar Garu, you continue to do amazing work. We are very proud of you. We need more people like this who can be a light to the society and give guidance to the students. So ladies and gentlemen, again, I thank the management of the college for inviting me on this very auspicious day of teachers. I myself have benefited tremendously from my teachers. As I said, I did 3 masters, 2 in India and 1 in US. And I tried to learn from every teacher that taught me. So again, my dear students, please take advantage of your time in this college. Tap your teachers and learn as much as you can, gain as much knowledge as you can, develop as much skills as you can. Learn the discipline of life so that you can soar higher and higher for success. Thank you, and once again, happy Teachers' Day. Jai Hind. అందరికీ నమస్కారం. టీచర్ డే సందర్భంగా ఇక్కడికి విచ్చేసిన మిషన్ 100
వ్యవస్థాపకులు ప్రిన్సిపల్ రాజేందర్ రెడ్డి గారికి, కరస్పాండెంట్ గారికి, ప్రిన్సిపల్ గారికి, Thank you, sir. ప్రిన్సిపల్ రాజేందర్ రెడ్డి గారికి, మా తోటి రోటేరియన్ పిపి రాజేందర్ రెడ్డి గారికి, రోటరీ క్లబ్ వాళ్ళే గవర్నమెంట్ ఫండ్స్ పండిస్తామండి. ఎందుకంటే మా దగ్గర స్టాఫ్ లేదు కాబట్టి ఆ పోలియో వేయడానికి ప్రమాదవశాత్తు కాలు చేయగాని పోతే జైపూర్ కూటానికి వేరే ఉంటారు అందరూ. అది కూడా నేను ఫ్రీ ఆఫ్ కాస్ట్గా బర్కత్పూర్లో, అలాగే రోటరీలో 2 సంస్థలు ఉన్నాయి, ఇంట్రాక్ట్ క్లబ్ అని, రోటరాక్ట్ క్లబ్ అని. రోటరాక్ట్ క్లబ్ అంటే 18 years 30 యూత్, మీలాంటి పిల్లలు, మీరు కూడా రోటరీ క్లబ్లో చేరి మీరు కూడా సమాజానికి సేవ చేయాల్సిందిగా కోర్చు ఈ అవకాశం ఇచ్చిన యాజమాన్యానికి ధన్యవాదాలు. అండ్ కరెస్పాండెంట్ కిషన్ రెడ్డి గారు, ప్రిన్సిపల్ భారతి మేడం గారు, my dear Rotarians Vijay, Ramakrishna and Raghuram and Anil. First of all, students and lecturers, a very happy Teachers' Day to the lecturers who have been doing a service to the society by opting for a profession such as teaching. And wish you all the best today. One more thing. I had heard so much about Raj. He is a person deserving to be here. He is the person who can motivate our students. He is the person who can also guide you regarding the way forward in your careers, in your life. Because he being from Nizamabad, a small town and from a village, I know his father also. His father was politically active. He has gone to the US and he has become a source of hope and help for many students from Nizamabad who with his guidance and help have been settled in US, if I am not wrong. I think about 75 students. 220 students. 220 students. Sir, it's a privilege. You were just telling me thanks for calling me, but it's a privilege for the college and the society that people like you can come here. And a bit of history of the college, I think you being from Nizamabad, you know it. This was started by people like Rangareddy Garu, Narayan Reddy Garu, and above all, Mr. Raman, who was the then collector. According to what I read from their memoirs, Mr. Narayan Reddy was saying that he and my father Gangareddy had gone to the then CM to look for something to be established to help women in Nizamabad. And the options given, out the options given, they chose that they should establish a women's college. And this college was the first private women's college in Telangana. The society, not me. The society has been serving the rural women and providing them a platform to hone their skills, to become better personalities, to equip themselves academically, and above all, make them capable of standing on their own feet. With the advent of private colleges and corporate colleges, admission level had gone down, but this year again I am telling you, we are the third highest in admissions in the district. And that is all thanks to the teachers who have put in a great effort and publicized our achievements. And recently, by Mr. Narayan Reddy's, it was Mr. Narayan Reddy's idea. It was lying vacant, it was in a state of disuse, but since 5 years, we are running a coaching camp where more than 60-70 students below the age of 12 come and learn basketball. Then another facility for sports, we have started a football academy here, and I think you know one Gaglot Somya from Nizamabad, tribal girl. Have you heard about it? Malawat Purna. See, our women are so great, I think. All achievements are from women's side. Gaglot Somya is a girl from the tribe.
tribal area. She was coached by the coach who has started this academy here, Nagaraj, and this is another story of sacrifice and dedication towards it. But she has led the under-19 team, Indian women team, and now she is in the Indian women team, and she also plays professional leagues. And another girl from Nizamabad, Nikat Zarin, everybody knows about her, world champion. She should have actually won a medal, but sometimes some things go wrong. But she's a determined girl. She will bounce back. Yeah, she will bounce back, and I'm sure next Olympics we will see her winning the gold medal. Then we have Endala Soundarya. All these are middle class families, and particularly you girls should know. All these are middle class. Endala Soundarya's father was an ordinary mason living behind my house. And Nikat Zarin's father was a middle class man who had gone to Dubai and come back. Endala Soundarya went on to play for India and was the vice captain of the Indian hockey women's team. So, one thing I am stressing again, and I have told earlier, Nizamabad, though girls' achievements excellent. Girls have brought more pride to Nizamabad than any boy or man in sports. So you all take inspiration from them, and please take inspiration from Mr. Rajendra. He will be speaking soon. And already sorry, I missed his speech. So I was sorry I was not there to receive you because of my court commitment. Even now I had asked our secretary to argue a case where there was not much evidence on my behalf. I just wanted to meet you. And thank you, sir. Thank you for coming here. Thank you for your foundation. And thanks for your inspiration to the students. Thank you, Honorable. एजुकेशन क्या है, ये हमारे जैसे अभी पोलियो के लिए कहा जाता है कि 2 बूंद जिंदगी के है, अभी आपने सुना ना, तो एजुकेशन तालीम भी हमारे लिए औरों से जहाँ और भी है, अभी इश्क इम्तिहान और भी है, एक इसी मुकाम पे रह ना जाना, जिंदगी के मुकामात और भी है। और आपको मालूम होना चाहिए कि टीचर उस्ताद आसमान से उतारा जाता है, ये बहुत ही कीमती, बहुत ही वैल्यूबल पर्सन होता है जो आपकी ज़िंदगी के धारे मोड़ देता है। इसलिए हमेशा से अपने बड़े बुजुर्गों की और अपने उस्ताद की कदर कीजिए, जो आपके लिए बहुत अहमियत रखता है, ज़िंदगी के हर मोड़ पे आपको याद आता है, क्योंकि आपके पेरेंट्स, आपके वालिदैन एक रॉ मटेरियल, एक कीचड़ के आवेदे को उसके हाथों सौंप देते हैं और इसे तराश खराश के हीरा बना देता है। मेरी दुआ और मेरी बड़ी ख्वाहिश है कि आप जिंदगी के हर मोड़ पे कामयाब रहें, आसमानों को छू लीजिए, हर राहें आपके लिए है और तमाम कुशादा राहें आप लोगों के लिए, मगर इसके लिए ज़रूरत है आपके अखलाक। अदब से ही इंसान इंसान है, अदब जो न सीखे वो हैवान है। आपके लिए ज़रूरी है कि आप अपने अखलाक को कभी ना जाने दें, क्योंकि एक औरत के लिए, एक लड़की के लिए ज़िंदगी का सबसे अहम मोड़ उसका कैरेक्टर होता है। अगर वो है सर, तो यकीन मानिए कि ज़िंदगी आपके लिए है, हर चीज़ आपके लिए है। आपने देखा कई औरतें जो हमारे
हमारे हिस्टोरिकल हमारे हिंदुस्तान की तारीख में लक्ष्मीबाई है, इंदिरा गांधी है, हालिया द्रौपदी है, आप कहीं भी जाइए वो आपकी पहचान है, आपकी आइडेंटिटी है। शुक्रिया। Today's program, Sri Rajendra Dishpalli NRI garu, our respected President Sri M. Rajendra Reddy garu, and correspondents Sri Kishan Reddy garu, Joint Secretary Women's Education Padmanabha Reddy garu, and my dear colleagues and my dear students, I wish you all a happy Teachers' Day. As we all know that today is celebrated as Teachers' Day as mark of respect to Sri Sarvepalli Radhakrishnan as his birthday. He was an academician who wanted to become Vice President of India twice and later on became the President of India. He was a great statesman, philosopher and guide to all the Indians. On Teachers' Day, we come together and celebrate to express our gratitude to our teachers. Teachers inspire us to learn and grow and provide guidance, support and give encouragement. On this occasion, I would like to say a few words about our college. Our college was established in the year 1965, stands high even today from its inception. Its foundation was laid under the aegis of WES, Women's Education Society, and the founder members were the then District Collector Sri P.N. Raman IAS, Sri M. Narayan Reddy garu, and Sri M. Ganga Reddy garu. The eminent advocates and philanthropists, their vision and great ideas had worked and finances involved to mark the college unique in the whole of Telangana. The greenery of the college premises includes a beautiful rose garden. The library with thousands of books are always available to the students. A good and comfortable hostel caters the needs of the students who come from the villages of the districts. I am fortunate enough to work in the college for the past 35 years. All these years I have associated myself with many colleagues and students, and I have so many good memories. I feel happy and honored for being felicitated on this important day for the teaching community. I take pleasure to thank our chief guest, Sri Rajendra Dishpalli NRI garu, for sparing his valuable time with us today. I also thank our president and management members for supporting us in all endeavors. I congratulate my colleagues and today's acting teachers and non-teaching staff and dear students. Thank you one and all.
guests for accepting our invitation and being here with us today. Thank you, sir. Your thoughts have truly inspired to us. I thank our principal madam for always supporting and guiding us. All lecturers, the superstars of today, always they put a lot of effort and love in making each of us good students and wonderful human beings. Thank you, dear teachers. I thought always like to thank everyone, including non-teaching staff, for being here and making this day wonderful and memorable. Thank you once again.